వేగము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున పిలువెడలా నడిచితే కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా 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 మళ్ళీ రావా రైల్వే రిటైర్డ్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ జాతీయ అవార్డు గ్రహీత గడగమ్మ చెన్నమనాయుడు గొప్పతనాన్ని ఆయన అభిమానులు బంధుమిత్రులు రైల్వే రిటైర్డ్ అధికారులు స్మరించుకున్నారు. అరుదైన వ్యక్తిత్వం ఉన్న ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులేనని కొనియాడారు. విశేషమైన జ్ఞానంతో పాటు మానవీయ విలువలు ఆయనలో అమోఘమని తలుచుకున్నారు. విశాఖ సిటీ ప్రహ్లాదపురం చందనపురి కాలనీలో ఆదివారం గడగమ్మ చెన్నమనాయుడు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా వీరు నివాళులర్పించారు. చెన్నమనాయుడు సతీమణి లక్ష్మికి సానుభూతి తెలిపారు. భరోసాగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రముఖ రచయిత మార్కండేయులు, రిటైర్డ్ ఆర్పీఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిగిలిపల్లి రామకృష్ణ, డివిజనల్ కార్యదర్శి బొడ్డేపల్లి లక్ష్మణరావు, కార్యనిర్వాహక కార్యదర్శి పి లక్ష్మీపతి, కోశాధికారి పి రామారావు, ఏరియా ఎగ్జిక్యూటివ్ సభ్యులు సంతాపం తెలిపారు. మన చిన్ననాయుడు గారు మన నుండి అందరి నుండి దూరం అయ్యారు. ఆయన మనకు శాంతి కలగాలని, అలాగే ఆయన కుటుంబానికి కూడా భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు నాకు చాలా బాధ కలిగించే దినం. మా అన్న నాకు చిన్ననాటి స్నేహితుడు, ఒక ఊరు వాళ్ళం, బంధువులం. ఆయన అకాల మరణం చెందాడేమో అని అనుకుంటున్నాను. నాకంటే ఒక 6 నెలల్లో సంవత్సరం పెద్ద అయినప్పటికి కూడా, తమ్ముడు నేను చిన్నవాడిని కాదు, నువ్వే చిన్నవాడివి, నేను ఎప్పుడు పెద్దవాడిని నువ్వు అంటుంటావు, నువ్వు అన్నా అని అంటుంటావు, నేను అన్నను కాదు, నేను తమ్ముడిని అయ్యా, నేను 25 ఏళ్ళ కుర్రాడిని అనేవాడు. అంత చలాకీగా, అంత ఉత్సాహంగా, ఎదటి వాళ్ళని ఇన్స్పైర్ చేసిన పద్ధతుల్లో తను మాట్లాడే తీరు, పద్ధతి నేను మర్చిపోలేకపోతున్నాను. నేను మాత్రం నాది 75 నేను 25 అనుకుంటున్నాను. ఇప్పటికీ 20 ఏ రోజైతే నేను వృద్ధుడిని అని అనుకున్నానో ఆనాటి నుంచే నేను వృద్ధుడునయ్యాను. నేను ఇంకా వృద్ధుడు కాలేదు. 25 సంవత్సరాలు, 75 అవ్వచ్చు. కలిసి తిరిగిన వాళ్ళం 5-6 సంవత్సరాల వయసు నుంచి. మా ఊరు కరెంట్ లేని రోజుల్లో దీపం బుడ్డీల దగ్గర కలిసి చదువుకున్న వాళ్ళం. హై స్కూల్ ఆవరణలో రాత్రి వేళ చదువుకోవడానికి వెళ్ళి ఆ గ్రౌండ్లో అరికెల్లాంతర పెట్టి, గాలికి వెలుగు ఆగిపోతుందేమో నాకు బాధతో అరికెల్లాంతర పెట్టి అక్కడ చదువుకునే వాళ్ళం. చాలా కష్టాలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. మీరంతా గోల్డెన్ స్పూన్ అనుకుంటారేమో, మేము కష్టాలు మాకు తెలుసు. ఒక కానీ శనగలు, కానీ అంటే రూపాయలు 64వ వాటా. కానీ శనగలు కొనుక్కొని జోబులో వేసుకుంటే కిలోమీటర్ దూరంలో ఉన్న హై స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి ఇటు అటు ఆ శనగలు తినుక్కొని వచ్చి సరదాగా కాలక్షేపం చేసిన రోజులు మాకు గుర్తు. చిన్నప్పటి నుంచి గొప్ప గాయకుడు. ఆయన గానాన్ని వింటే మయూరి అయినా నాట్యం చేస్తుందేమో అన్నంత గొప్ప గానం చేసేవాడు. మాకు అప్పటికి తెలియదు. మా చిన్నప్పుడు మేము 7th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఒక గొప్ప కవి, ఆయన కవిని మాకు తెలియదు, మాకు హిందీ మాస్టర్గా వచ్చారు. ఆయన హిందీ మాస్టర్గా మేము 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా హై స్కూల్కి ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. మా వీధిలోనే ఉండేవారు. ఆయన డ్రామాలు వేయడం, పాటలు రాయడం, పాటలు పాడడం చేస్తూ ఉంటే
మేము చూస్తూ వింతగా ఆనందంగా తన్మయత్వమైపోయి ఉండేవాళ్ళం. మా అన్న చిన్నమనాయుడు, ఆయనకి ఏకలవ్య శిష్యుడు గానంలో. నేను నటుడుగా, రచయితగా, కొద్దిపాటి కవిత్వంతో నేను మాస్టర్ గారు వెనక నేను ఉండేవాడిని. ఆ మాస్టర్ గారు బాలనాగమ్మ కథను ఒక నాటకాన్ని 1965లో మా హై స్కూల్కి దగ్గరలో ఉన్న దగ్గర వేస్తే ఎంత ఆనందపడిపోయాం లెక్కలేదు. అలా ఆయన దగ్గర శుశ్రూషణ చేసినటువంటి మా నాయుడు, మన నాయుడు, మన చిన్నమనాయుడు పాటలు పాడడం ఆయన దగ్గర నేర్చుకున్నాడు. అంటే పాటలు పాడడం అప్పటికే భగవంతుడు ఆయన గాత్రం ఇచ్చాడు, దాన్ని సరిదిద్దుకున్నాడు, సవరణ చేసుకున్నాడు, ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఆ మాస్టర్ గారు ఎవరో కాదు, మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్న గొప్ప పాట రాసినటువంటి జాలాది గారు మాకు మాస్టర్ గారు. మీకెవరికి తెలియదు. సినిమా యాక్టర్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు. సినిమా యాక్టర్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదులో తెర మీద చిరంజీవి పెదవుల వెంట వచ్చిన పాట రాసింది మా గురువు గారు, మా జాలాది గారు. నాకంటే మా అన్నకి ప్రఖ్యాతమైనటువంటి గురువు గారు ఆయన. అలాంటి జాలాది గారి దగ్గర శుశ్రూషణ చేసి ఆ జాలాది గారి చివరి దశలో ఉంటున్నది కూడా ఆయనకి అనేక రకాలుగా సేవ చేసిన వ్యక్తి మా చిన్నమనాయుడు. మర్చిపోలేని మహానుభావుడు. నేను సుమారుగా మా అన్న ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు సినిమా డైరెక్టర్ ఎస్టీ రాజన్ అతను, ఆయన భార్య, ఈయన కలిసి వచ్చినప్పుడు, అన్నా నువ్వు ఆర్కెస్ట్రాలో పాటలు పాడడం కాదురా, నువ్వు గొప్ప గాయకుడివి, 5-6 భాషల్లో అనర్గళంగా నువ్వు పాడగలవు, నువ్వు సాటి లేని ఒక మేటి గాయకుడివి, అందులో సందేహం లేదు. కానీ ఘంటసాల గారి భగవద్గీతను కానీ అవపోషణ పెట్టినట్టుగైతే, ప్రాక్టీస్ చేసినట్టుగైతే నీకు ఇంకా పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పడం, ఆ తర్వాత ఆయన ప్రాక్టీస్ చేయడం. మహానుభావుడు శ్రీకాకుళం పేరుని ఢిల్లీ వీధుల వరకు తీసుకెళ్లిన మహానుభావుడు ఎర్రమనాయుడు. ఎర్రమనాయుడు గారు గతించినప్పుడు కూడా ఆయన సంతాప సభలో కూడా మన చిన్నమనాయుడే సంతాప సభ కార్యక్రమంలో గాత్ర కచేరీ చేసింది, భగవద్గీత ఆలాపన చేసింది. మీకెవరు తెలియని విషయం ఇది. అలాంటి చిన్నమనాయుడు వేలాది మందికి, నేను సుమారుగా 50-60 ప్రోగ్రాంలు చేయించాను. అందులో మా శ్రీకాకుళం జిల్లాలో 5 ఎమ్మెల్యేలు మరణిస్తే వారి సంతాప సభలు కూడా వండవ దొర గారు, పాలవలస రాజశేఖరం గారు, రుక్కునమ్మ గారు, బాబు పరంశనాయుడు గారు, డోల సీతారాములు గారు, ఇలాంటి 5 రామాహేమి లాంటి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసినటువంటి వ్యక్తులు, మామూలు వ్యక్తులు కాదు. అలాంటి వాళ్ళ సంతాప సభలు కూడాను 5-6 వేల మందికి తక్కువ లేని ప్రేక్షకులతో ఆయన కార్యక్రమం నిర్వహించాడంటే ఇది చాలా చెప్పుకోదగ్గ అతిశయోక్తి కాని విషయం. ఇది ఏదేమైనా ఆయన మన మధ్య లేరు. లేకపోయినప్పుడు కూడా ఆయన మనం నిత్యం స్మరించుకుంటూ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఆయన మనకు ఒక ఆశాజ్యోతిలాగా ఆయన ఉంటూ ఆయన మనందరికీ ధైర్యం కలిగించాలి. మనం ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం భగవంతుని. ఆయన మనందరినీ చల్లగా చూడాలని, మనందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని, మనందరికీ మార్గాన్ని ఉపదేశించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అన్నా నీకు జోహార్ 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 జోహార్. కుటుంబ సభ్యులకు మా అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఎవరూ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కాకపోతే యాక్టివ్గా ఉండేవాళ్ళు చక్కగా నడుస్తూ వెళ్ళిపోయారు. అందరికీ బాధాకరమైనటువంటి అందరం కలిసి చదువుకున్నాం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః
న శోచయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలము, అగ్ని తగింపజాలము, నీరు తడుపజాలము, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. చాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరికార్యేభే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని వాక్యము ఈ విషయమును గూర్చి శోకింపతగదు. మీరు లేని మాకు దిక్కు తోచుకున్నది మా చిన్ననాయుడు గారు. వందనమయ్యా నాయుడు గారు, అందని లోకాలకు వెడలినావు. వందనమయ్యా నాయుడు గారు, అందని లోకాలకు వెడలినావు. వందనము గైకొనుమా స్వర్గీయ నాయుడు గారు, అందుకో మా పూజ అందాల రవితేజ. వందనము గైకొనుమా. వేగము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని, కనుగానని కామమున ఇలువెడలా నడిచితే, కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా.